హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ అని చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు చికెన్ ముక్కలు, టమాటా ముక్కలు. చికెన్ ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా వాటర్తో కడిగి ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు, ధనియాలు, చెక్క, లవంగ, అల్లం, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ధనియాలు వేయించుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 5-6 స్పూన్ల నూనె పోయాలి. నూనె బాగా వేడెక్కాలండి. చికెన్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలండి. నూనె కాగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి. బాగా వేగాయి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి టమాటా ముక్కలను మగ్గనివ్వాలండి. రెండు టమాటా ముక్కలు చాలు. 2 టమాటా కాయలు ముక్కలు చాలు. ఎక్కువ వేయకూడదు, మరియు ఎక్కువ వేస్తే కూర తీయగా ఉంటుంది. ఇప్పుడు గరిటెతో కలియబెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలను వేసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు చికెన్ ముక్కలను వేసుకోవాలి. వాటర్తో శుభ్రంగా కడిగి 2 సార్లు నీచు వాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం మసాలాను తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలాను వేసేయాలి. ధనియాలు ముందుగా మనం కొంచెం వేగించుకోవాలండి. వేగించుకొని మిక్సీ పట్టుకోవాలి. మసాలా వేసేసాము. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత గరిటెతోటి చికెన్ ముక్కలను అన్నిటినీ కలియబెట్టాలండి. కలియబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం చికెన్ ముక్కలను అన్నిటినీ కలియబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత మనకు సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అయితే 2-3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలియబెట్టుకోవాలి. ఆ తరువాత వాటర్ పోసుకోవాలండి. చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు ఉడికాయలేవో కొద్దిసేపు మూత తీసి చూసుకోవాలి. గరిటెతోటి తీసి చూసుకోవాలి. కలియబెట్టుకొని చూసుకోవాలి. ఇంకా ముక్కలు ఉడకకుండా ఉన్నట్లయితే మూత పెట్టి 15 నిమిషాలు చికెన్ ముక్కలన్నిటినీ ఉడికించుకోవాలండి. అంతేనండి. కొద్దిసేపు 15 నిమిషాలు ఉడికాక చికెన్ మూత తీసి చికెన్ ముక్కలు ఉడికాయలేదో చూసుకుంటే చికెన్ గ్రేవీ